హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే రూమ్ మారుతూ ఉన్నామండి. నేనైతే నా రూమ్ గురించి నేను ఎలాగ ఫస్ట్ టైము రూమ్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ రూమ్ మారేటప్పుడు ఫస్ట్ ఏమేమి పెడతాము రూమ్లోకి, ఏం తెస్తాము ఏం తేకూడదు అనేది నేనైతే చిన్నడి అయితే చేసి పెట్టాను. చూడండి, నేనైతే చర్చికి వెళ్తాను కదా, నేను పెట్టే విధానం వేరే, మన సాంప్రదాయ ప్రకారం పెట్టే విధానం వేరే. ఈ రెండు అయితే చూసాను. చూడండి, ఇది వచ్చేసి నా దగ్గర ఉండే పారుది అయితే రూము, నా దగ్గర ఉండే పారు అయితే ఇవి తెచ్చేసింది అనమాట. చూడండి, ఇవి వచ్చేసి బేడలు. ఫస్ట్ రూమ్లోకి వచ్చే వస్తువులంట ఇది తెస్తాము కదా, కందిపప్పు, బియ్యము, బెల్లము, చింతపండు, వడపప్పు, అరటిపండ్లు. ఇది వచ్చేసి మామూలుగా గంట. ఇటు సైడ్ వచ్చేసి పసుపు, నూనె, అవి అయితే కర్పూరం సామాన్లు. అది వచ్చేసి అయితే ఉప్పు, కడ్డీలు, ఆ పక్క కానీ పసుపు కుంకుమేను. కలిసి అయితే పెట్టేసింది వాళ్ళ అక్కలాగా. ఆమె కానీ అంటే వాళ్ళ అక్క చెల్లెలు అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి సోమక్క అనేసి పెద్దది, పారు వచ్చేసి చిన్నది అనమాట. చూడండి, సోమక్కలాగే కలిసిందని పెట్టేసి. ఏమైనా మన తెలుగు వాళ్ళ సాంప్రదాయకం అబ్బా, సూపర్గా ఉంటుంది. పటాలు అయితే చూడండి, పటాలు పెట్టేసింది. అరటిపండు, ఆపిల్ కానీ పెట్టింది. అరటిపండు కానీ ఉంటుంది. నిమ్మకాయలు కానీ అయితే రెడీ చేస్తారు. సోమక్కకి తెలియదు పాపము, వచ్చి పక్కన మాట్లాడుతున్నది. నేను పాతాడు పోయే కరదానని దింకొని వెళ్ళిపోయింది ఈ పక్క లేకన్నా. ఈడి అయితే చూడండి, ఈడి చూసి మన ఇళ్ళకి వచ్చేటప్పుడు మనంగానే ఏమేమి తెలుగు వాళ్ళ సాంప్రదాయ ప్రకారం మనంగానే ఏమేమి తెచ్చిపెట్టుకుంటామనేది మీకు ఇంతకంటే ఇంకా మీకు ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈసారి రూమల్లోకి ఎక్కడికన్నా పోయినప్పుడైతే మరి ఇలా కాకుండా మీరు చెప్పే విధానంగా అయితే రూమ్లోకి అయితే తీసుకుపోతాము. మాకు తెలిసి అయితే ఇది మా పారు అయితే చాలా ముందు కాలంలో ఏమో ముసలిది ముందు కాలంలో ముసలిది పుట్టాల్సింది అన్నీ పీకుతుంది అనమాట. వాళ్ళ అక్క కానీ బీకలేదు, పెద్దదైనా వాళ్ళ అక్క కానీ బీకలేదు. మా పారు అయితే పీకుతుంది. చూడండి, వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. వీడియోలు చేయక ఇలాగ మాట్లాడి ఇలాగ నగి ఇలాగ సంతోషంగా ఉండి చాలా కాలం అవుతుంది, చాలా రోజులు అవుతుంది, కనీసం లేదంటే 2 నెలలు అవుతుంది. ఎందుకంటే మళ్ళీ జ్ఞాపకాలలో వేసి మళ్ళీ ఇది ముందుకు వినాలంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకున్నానంటే మళ్ళీ బాధ అయిపోతుంది. 1-2 నెలలు అయిపోయాయండి. నేను ఫ్రీగా మాట్లాడి ఫ్రీగా సంతోషంగా ఉండి నగి ఇలాగ పలకరించి. కానీ ఎందుకంటే ఇంటికాడ పర్సనల్ వల్ల వెళ్ళి కొన్ని మనం బతికినంత మాత్రము మనకు ఉండే కష్టాలు ఇప్పటికే ఉంటాయి, మనం బతికినంత వరకు ఉంటాయి. మనం గుంతలేకి బిందాక మనం చచ్చిపోయి బుడిసేసినాక మనం చేసిన పాపాలు ఇంకా ఎంత ఉంటాయో తెలియదు. కానీ కొంచెంసేపు మన బాధలన్నీ పక్కన పెడదాము, కొత్త రూమ్లోకి వస్తున్నామని. చూడండి, మళ్ళీ తలుపుకి కానీ ఏందో వేసింది, అదండి ఓం వేసింది. చూడండి, తలుపుకి కానీ